నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించి అందులో పనిచేసే వ్యక్తులు, మరీ ముఖ్యంగా కొందరు మహిళలు పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు అన్న విమర్శలు కనిపించేటివి. అటువంటి కామెంట్లు, పోస్ట్‌లు, అటువంటి కామెంట్లు కనిపించేటివి. అండ్ ఇది సోషల్ మీడియాకే పరిమితం అయిపోయింది అనుకునేలాగా మొన్నటికి మొన్న, నిన్న లేక మొన్ననే జనసేన పార్టీ అఫీషియల్‌గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ప్రకటన పెట్టింది. జనసేన పార్టీ ఏమని? చాలా క్లియర్‌గా అందులో మెన్షన్ చేశారు. కొందరు వ్యక్తుల మానసిక బలహీనతలు. అంటే మీకు అర్థమైందా? వ్యక్తుల మానసిక బలహీనతలు, వ్యక్తుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు, వ్యక్తుల మధ్య జరిగే మరికొన్ని పార్టీకి ఆపాదించుకుంటూ కొందరు బద్నాం అవుతున్నారు, బద్నాం చేయబడుతూ ఉన్నారు. కొందరివి ఇల్లీగల్, ఆ పదం కూడా వాడారు. కొందరి అక్రమ సంబంధాలు అనేటివి కూడా పార్టీకి రుద్దపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జనసేన పార్టీ ఒక ప్రకటనే దాని మీద. వ్యక్తుల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాలు, వ్యక్తుల మధ్య జరిగే పర్సనల్ వ్యవహారాలు, వ్యక్తుల మధ్య జరిగే కొన్ని బంచిక వ్యవహారాలు పార్టీకి రుద్దపడుతూ ఉన్నాయి అని. అఫ్కోర్స్ ఇవి ఎప్పుడూ ఉండేటివే. ఒక పార్టీలో ఒకరు చేశారు తప్పు అనుకుంటే ఏ తప్పు అయినా కావచ్చు. మొత్తం పార్టీ కంటగట్టి, పార్టీ అంతే అధ్యక్షుడి కంటగట్టి, ఇవి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినవే. అయితే ఆ విధంగా వాళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే నిన్న విజయవాడలో మళ్ళీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏం పేరు రామ్ తాళ్ళూరేట, ఆయన ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగితే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అందులో ఎవరో ఒక మహిళ పేరు ఏదో పత్రికలు రాసుకుంటూ వచ్చాం. మళ్ళీ అందులో ఒక మహిళ పేరు కూడా ఏదో ఉంది. ఆ మహిళ పేరు ఏంటంటే రావి సౌజన్య అట. ఈ జనసేన పార్టీకి సంబంధించిన మహిళ నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారట ఆ సమావేశంలో. అయితే సొంత పార్టీలోనే కొందరు నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఆమెపై తిరిగి విమర్శలు చేశారట. సో మాట పెరిగి ఫుల్గా రసాభాస అయిందట. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరు, సామినేని ఉదయభాను అంటే ఈయన వైసీపీలో ఉండే కదా, ఈయన వాళ్ళకి సర్ది చెప్పి ఏదో ఆ కార్యక్రమాన్ని జరిపించారట. మన జనసేన పార్టీ ఏమో ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ఈ ఇంకో వ్యవహారాలకు సంబంధించి పార్టీకి రుద్దపడుతూ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి ప్రకటన. ఇప్పుడేమో వీళ్ళ అఫీషియల్ సమావేశంలోనే ఒక మహిళ మీద సేమ్ అటువంటి విమర్శలే కనిపించాయి. అంతకుముందు సోషల్ మీడియాలో అయితే చాలా రోజుల నుంచి ఈ కాంటెక్స్ట్ కనిపిస్తూ ఉంది. మరి పార్టీని అడ్డపెట్టి ఎవరైనా కనుక జనసేన పార్టీని అడ్డుపెట్టుకొని ఏమైనా చక్కబెట్టుకుంటూ ఉన్నారా, లేదా అవి జస్ట్ విమర్శల వరకేనా? ఏమీ లేకుండానే వాళ్ళ పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటనే రిలీజ్ చేసిందా? చివరికి నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో కూడా దాని మీద ఒకరికొకరు తిట్టుకునే పరిస్థితి వరకు వచ్చిందా? ఇప్పుడే కదా అధికారం వచ్చింది. మరి ఇప్పుడు ఇంటర్నల్గా ఎవరి పేరు చెప్పుకొని ఏం చేసుకుంటున్నారో తెలియదు. కానీ జనసేన పార్టీలో ఈ వ్యవహారాలు జోరుగా సాగుతూ ఉన్నట్లు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు నెట్టేంట.